అందరికీ జై శ్రీరామ్ అండి. సింపుల్‌గా చేసుకునేలా మన అమ్మమ్మల చేతి రుచి ఏమాత్రం మిస్ అవ్వకుండా అదే రుచిలో వచ్చేలా సున్నుండలు చేసేద్దాం రండి. ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకుని లో ఫ్లేమ్‌లో మాత్రమే గింజ లోపల వరకు వేగేలాగా వేపుకోవాలి. ఎందుకంటే సున్నుండల అసలు రుచి ఈ గింజలు పర్ఫెక్ట్‌గా వేగడం వల్లే వస్తుంది. దీనికి నాకు దాదాపుగా 25 నిమిషాల సమయం పట్టింది. వేగేటప్పుడు కమ్మని వాసన మనకు తెలుస్తుంది. దింపే ముందర ఒక 2 స్పూన్ల బియ్యం వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గ్లాస్ మినపగుళ్ళకి ఒక గ్లాస్ బెల్లాన్ని తురిమి సిద్ధం చేసుకోవాలి. ఈ రెండింటిని కొద్దిగా వీలున్నంత సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటారు. అది వాళ్ళ అభిరుచిని బట్టి ఉంటుంది. నేనిక్కడ వీలున్నంత మెత్తగానే గ్రైండ్ చేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ సున్నిని స్వచ్ఛమైన నెయ్యితో ఉండలుగా చుట్టేసుకోవడమే. ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చి అలాగే రక్తహీనతని తగ్గించే ఈ సున్నుండల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.